ముందుగా అందరికీ శ్రీ విశ్వవసునామ ఉగాది పండగ శుభాకాంక్షలు. మన తెలుగు వారింట మొదటిగా వచ్చే పండగ ఉగాది పండగ. ఉగాది పండగని మనం ఎలా జరుపుకోవాలి, దాని విశిష్టత ఏంటి, ప్రాముఖ్యత ఏంటి, వీటన్నిటి గురించి తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక గాయని కళ్యాణి గారు. అమ్మగారితో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను నేను. అమ్మ ఉగాది పండగ శుభాకాంక్షలు ముందుగా మీకు మీకు. కూడా, మీతో పాటు మన ప్రేక్షకులందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు. అమ్మ మొదటగా ఒక గీతాన్ని వివరించండి అమ్మ. తప్పకుండా. మనం ఏ కార్యక్రమం అయినా మనం వినాయక ప్రార్థనతో మొదలు పెట్టుకుంటాం కాబట్టి ఆ వినాయకుడికి నమస్కరిస్తూ ఒకటి పాడతాను. అభీష్ట వరద శ్రీ మహాగణపతే, అభీష్ట వరద శ్రీ మహాగణపతే, ఆగమ వేదాద్యంత రహిత పదే, అభీష్ట వరద శ్రీ మహాగణపతే, ఆగమ వేదాద్యంత రహిత పదే, అభీష్ట వరద శ్రీ మహాగణపతే. థ్యాంక్ యూ అమ్మ, చాలా బాగా పాడారు. అమ్మ ఉగాది పండుగ గురించి తెలుసుకుందాం. అయితే మన తెలుగు వాళ్ళు మొదటగా జరుపుకునే పండుగ ఉగాది పండుగ. ఉగాది పండుగ తర్వాతే మనకు అన్ని పండుగలు వస్తాయి. మొదటగా ఉగాది జరుపుకోవడానికి కారణం ఏంటంటే, యుగాదికి, మన యుగానికి ఆరంభం ఉగాది. యుగాది ఉగాది అలాగే మనకి రూపాంతరం చెందింది. అంతేకాకుండా ఈ సృష్టి అంతా కూడా మనకి బ్రహ్మదేవుడు మొట్టమొదటిగా ప్రారంభించింది ఉగాది నాడే. అందువల్ల ఉగాది మనం తొలి పండుగగా జరుపుకుంటాం. అంతేకాకుండా మన వేదాల 4 వేదాలను రక్షించి కూర్మ మత్స్యావతారం ఎత్తి విష్ణుమూర్తి సోమకాసురుడు అనే రాక్షసుని బారి నుంచి మన వేదాలను రక్షించి బ్రహ్మదేవుడికి ఇచ్చిన రోజు కూడా ఈ రోజే, ఉగాది రోజే. అందుకనే కొన్ని ప్రాంతాల్లో మళ్ళీ మత్స్య జయంతి అని కూడా జరుపుకుంటారు. అందువల్ల మన మొట్టమొదటి పండుగ మన ఉగాదిని ఎంతో వేడుకగా చేసుకుంటాము. అమ్మ ఉగాది పండుగ ఏ రోజు మెయిన్ గా ఏంటంటే సృష్టి ప్రారంభమైంది ఈ రోజు, అందువల్ల ఉగాది మన తొలి పండుగ. అమ్మ ఈ ఉగాది పండుగ ఏ రోజు వస్తుందా అని కొన్ని 2 డేట్స్ చెప్తున్నారు బయట. సో కరెక్ట్ గా ఏ రోజు వస్తుందమ్మా, ఏ రోజు జరుపుకుంటాం? మనకి 30వ తారీఖే చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి రోజే మనం జరుపుకుంటాము. ఎలా జరుపుకోవాలమ్మా ఈ 2020లో వచ్చే ఉగాది పండుగ? ప్రతిసారి వచ్చేది సేమే, కానీ ఇంకా ఎలా జరుపుకోవాలి అంటే ఏ పండుగలైనా సరే ముందర ఉదయాన్నే లేవడం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని విడి రోజుల్లో ఎలా నిద్ర లేచినా పండుగ రోజు మాత్రం అసలు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే లేవడం అనేది కనీసం మనం అలవాటు చేసుకుంటే ముందర అదే మనకి శుభారంభం. ఎందుకంటే రేపు పండుగ ఉందనగా జనరల్ గా ఏంటి, ఇప్పుడు ఇంకా అంటే పూర్వం రోజుల్లో కాకుండా ఇప్పుడు అందరికి కూడా ఆలస్యంగా పడుకోవడం, ఆలస్యంగా లేవడం కామన్ గా జరిగేది అందరి ఇళ్లలో. మీ ఇంట్లో, మా ఇంట్లో, అందరి ఇళ్లలో జరిగేది. నేను మాత్రం సూర్యోదయానికి ముందే లేస్తాను. కానీ పిల్లలకి ఇప్పుడున్న జనరేషన్స్ ఎవరు కూడా సూర్యోదయానికి ముందర లేచే వాళ్ళు తక్కువ. ఇంట్లో కూడా అందరికీ అదే అలవాటు అయిపోతుంది మెల్లిగా. కాబట్టి కనీసం పండుగ రోజుల్లో రేపు పండుగ ఉందనగా ఈ రోజు కొంచెం త్వరగా పడుకున్నాం అనుకోండి, అప్పుడు చక్కగా పొద్దున్నే లేవడానికి అవకాశం ఉంటుంది కదా. ఆ జాగ్రత్త ఒక్కటి మనం పాటించి రేపు పండుగ కనుక ఈ రోజు చక్కగా తొందరగా పడుకుని ఉదయాన్నే సూర్యోదయానికి ముందే లేచి తలస్నానం అది చేసి పూజ చేసుకోవడం. నిత్య పూజతో భాగంగా మన ఇష్ట దైవాన్ని ఏ పండుగ రోజైనా సరే మనం ఇంకొంచెం స్పెషల్ గా మనం ఇంకొంచెం అన్ని చదువుకుని శ్రద్ధగా ఇంకా పూజ చేసుకుంటాము. అలా ఎప్పుడు కూడా ప్రతి పండుగ భగవంతుడికి మన పూజతోనే మనకి అనుసంధానం అన్నమాట. మన ప్రతి పండుగ కూడా పూజతోనే మనం చేసుకుంటాం. కాబట్టి పూజ చేసుకుని ప్రసాదం చేసుకుంటారు. ఇంకా షడ్రుచులతోటి మనం ప్రసాదం చేసుకుంటాం. అంటే అవన్నీ షడ్రుచులు ఎందుకు అంటే అందులో ఉండే పులుపు, ఉప్పు, కారం, తీపి ఇవన్నీ కూడా అన్ని మన జీవితంలో భాగమే. అంటే ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా కూడా మనం అన్నిటినీ సమానంగా స్వీకరించాలి అనేది ఈ ప్రసాదానికి మనం చిహ్నం అన్నమాట. దానికి అందువల్ల ఆ ఉగాది పచ్చడి అనే ప్రసాదం ఎలా అయితే మనం భక్తిగా స్వీకరిస్తామో అలా మనం జీవితంలో వచ్చే ఒడిదుడుకులన్నీ కూడా ఎలాంటి వచ్చినా కూడా మనం అన్నిటినీ సమానంగా తట్టుకోవాలి అని
పరమార్థం ఇందులో ఆ, ఉన్న ఆ, పరమార్థం. అలా ఆ. మొట్టమొదటిగా ఉగాది నాడు మాత్రం ఈ ప్రసాదం దేవుడికి నైవేద్యం పెట్టి ఇది తిన్న తర్వాతే ఇంకా మన జనరల్ గా మన కాఫీలు టిఫిన్లు అన్ని అన్ని ఎవరిళ్లలోనే సరే అందరూ అవును. మొట్టమొదటిగా దేవుడికి ఇది పూజ చేసుకుని ఈ ప్రసాదం నివేదన చేసుకుని ఈ ప్రసాదం తిని మిగిలినవన్నీ అన్ని మనం చేసుకోవడం. చేసుకుంటాం. ఉమ్. మన ఆ, ప్రారంభించుకుంటాం. అమ్మ పండగ కోసం ఏదన్నా ఇంకో గీతాన్ని ఏదన్నా చక్కగా. ఉగాది అంటేనే మనకి ప్రకృతి అంతా ఎంతో ఆహ్లాదకరంగా ఉండి అవును. తర్వాత ఆకులన్నీ కొత్తగా ఉమ్. చక్కగా చిగురించి కోయిలల యొక్క గానాన్ని మనం ఉగాది అప్పుడే అవును, వింటాం అవును, చైత్ర అవును. మాసంలో. అందుకే చైత్రమాస కోయిల అంటాం. ఎవరైనా చక్కగా పాడంటే పోలిక ఆ, అలా చైత్రమాస అవును. కోయిల్లాగా ఎంత బాగా పాడారు అని ఒక పోలిక కూడా ఉమ్. చెప్తాము. అలా ఏంటంటే అన్ని ప్రకృతికి సంబంధించిన పాటలన్నీ కూడా మనకు ఉగాదికి పాడుకుంటాము. దాంతో పాటు భక్తి పాటలు కూడా పాడుకుంటాము. ఉమ్. ప్రకృతికి సంబంధించిన పాటలు ఏంటంటే ఇప్పుడు అంటే నా చిన్నప్పుడు అంతా కూడా నేను చిన్నప్పుడు ఆల్ ఇండియా రేడియోలో ఉమ్. ఉమ్. ఆకాశవాణిలో నేను లలిత గీతాలు కార్యక్రమంలో నేను పాడేదాన్ని రెగ్యులర్ గా. ఉమ్. అలా చాలా లలిత గీతాలన్నీ కూడా ప్రకృతికి సంబంధించి ఉండేవి. ఉమ్. వాటిలో ఒకటి మీకు ఉమ్. వినిపిస్తాను. ఓహో ఓహో వసంతమా నవమోహన జీవన వికాసమా భావుక పులకిత హృదంతమా సుమబాల పరిమళ విలాసమా ఓహో ఓహో వసంతమా నవమోహన జీవన వికాసమా భావుక పులకిత హృదంతమా సుమబాల పరిమళ విలాసమా వీచిన తెమ్మెర ఊసులలో కలబోసిన వెన్నెల మధురిమలో వీచిన తెమ్మెర ఊసులలో కలబోసిన వలపుల గుసగుసలో రాచిలు కమ్మల కిలకిలలో రసవీచి కలగసే స్వరదనులో రాచిలు కమ్మల కిలకిలలో రసవీచి కలగసే స్వరదనులో ఓహో ఓహో వసంతమా నవమోహన జీవన వికాసమా భావుక పులకిత హృదంతమా సుమబాల పరిమళ విలాసమా ఓహో ఓహో వసంతమా 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 ఇలా Right. చిన్నప్పుడు చక్కగా పాడుకున్న పాట చాలా ఇది. బాగా పాడారు. అయితే అమ్మా ఇంకోటి ఒకటి ఏంటంటే ఉమ్. న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం మనం అవును. చాలా మంది. ఉమ్. ఏంటంటారు దానికి దీనికి తేడా ఏంటంటారు? మనకు అసలైన ఉగాది మన ఇక్కడేనా తెలుగు స్టార్ట్ వాళ్ళ అయ్యేది? పండుగ. తెలుగు ఉమ్. తమిళ్ వాళ్ళు కూడా తమిళ్ ఉగాది మళ్ళీ వేరుగా ఉంటుంది. మన అవును. తెలుగు వాళ్ళ తొలి పండుగ మాత్రం మనకి సంవత్సరం ఆరంభం ఏదంటే చైత్ర మాసం నుంచి మనం చైత్రము వైశాఖము అని ఇలాగ తెలుగు ఉమ్. నెలల పేర్లు చెప్పుకుంటే మనకి చైత్ర మాసంతో మొదలవుతుంది. అవును. కాబట్టి మన మొదటి సంవత్సరం అంటే మనకి మొదలయ్యేది తెలుగు వాళ్ళకి ఉగాది మాత్రమే. ఉమ్. న్యూ ఇయర్ కి ఏంటంటే మనము అన్ని రకాలుగా మనం పాశ్చాత్య సంస్కృతికి ఎలా మనం అనుకరిస్తున్నామో అవును. న్యూ ఇయర్ కూడా అలాగే మన ఉగాదిని మనం మర్చిపోవడం అంటే చాలా తక్కువ ప్రాధాన్యత ఉమ్. ఇచ్చుకుని న్యూ ఇయర్ వేడుకలు మాత్రం చాలా బ్రహ్మాండంగా అంతా జరిపేసుకుంటున్నాం మనం. జరిపేసుకుంటాం. కానీ మన తెలుగు వాళ్ళందరం చక్కగా జరుపుకోవాల్సిన సాంప్రదాయబద్ధంగా ఉగాది పండుగ మనకి మాత్రమే. ఇప్పుడైనా అమ్మ స్టార్ట్ అయ్యేది అంటే ఈ 2025 ఉగాది మనకి నుంచే స్టార్ట్ ఉగాది అయ్యేదా? నుంచే మనకి మొదలవుతుంది. ఆహా! కానీ మనం ముందే సెలబ్రేట్ చేసుకుంటాం. ఇంగ్లీష్ నెలల ప్రకారం మనము డేట్ మారుతుంది తప్ప అవును. మనకి తెలుగు వాళ్ళందరికీ లెక్క చైత్ర మాసం నుంచే మనకి స్టార్ట్ అవుతుంది. మొదలవుతాయి. ఉమ్. చైత్ర మాసం నుంచే మనకి నెలలన్నీ కూడా 12 నెలలు మొదలయ్యేది చైత్ర మాసం చైత్రమాసం. నుంచే. రైట్. అమ్మ మనకి ముందుగా ఉగాది అనగానే గుర్తొచ్చేది ప్రతి ఇంట్లో అందరికి పచ్చడి. ఉమ్. కంపల్సరీగా ఇంట్లో పచ్చడి చెయ్యాలి అంటారా? ప్రతి ఒక్కరు తాగాలా పచ్చడా ఆ రోజు? కంపల్సరీ ఆ పచ్చడి ఆ రోజు ప్రసాదంగా ఒక చెంచాడైనా కంపల్సరీ తీసుకోవాలి. ఉమ్. తప్పనిసరిగా తీసుకోవాలి. తీసుకోవాలి. అంటే అసలైన పచ్చడి అంటే ఏంటమ్మా? అంటే చాలా మంది ఈ మధ్య కాలంలో ట్రెండ్ మారిన కొద్దీ రకరకాలుగా చేస్తున్నారు కదా! అలా ఏం లేదు. ఆ. ఎవరి స్టైల్‌లో వాళ్ళు ముఖ్యంగా షడ్‌రుచులు 6 ఉమ్. రుచులు సమ్మేళనంతో మనం ఎలా చేసుకున్నా పర్వాలేదు. ఉమ్. అందులో ఏంటంటే తీపి, పులుపు, వగరు, చేదు ఇలా ఉప్పు, కారం అన్ని రకాలుగా 6 రకాలు సమానంగా సమపాళ్ళల్లో కలిపి అందుకే మనం ఏంటంటే చింతపండు రసంలోను అంటే అవును. అందరికీ తెలుసు అవును. ఎలా చేసుకుంటారు. చెరుగడలు, అరటిపళ్ళు, ఉమ్. తర్వాత వేప పువ్వు,
కొంచెము కొంతమంది మామూలు కారం వేసుకుంటారు, కొంతమంది ఒక పచ్చిమిరపకాయ వేస్తారు. అలా వేస్తారు. అన్ని సమానంగా అవును. తీపి బెల్లం వేసుకుంటాము. అలా 6 రుచుల సమ్మేళనంతో పుచ్చుకుంటాం అన్నమాట ఉగాది అవును. పచ్చడి అంతే. Yes. అయితే ఆ రోజు ఈ ఆ దైవాన్ని షడ్రుచులతో కూడిన ప్రసాదం మొట్టమొదటగా ఉగాది నాడు మాత్రం ఎవరైనా సరే నాకొద్దు నాకొద్దు అనకుండా కొంచెమైనా తీసుకోవాలి. తీసుకోవాలి. మా ఇంట్లో అయితే మేము పోటీలు పడేవాళ్ళం. దట్ టేస్టీ కూడా ఉంటుంది. చాలా ఆ, నేను చక్కగా చేస్తాను. మా అమ్మాయికి ఇష్టం. మా అమ్మ చేసినప్పుడు మేము కూడా అలాగే చిన్నప్పుడు చక్కగా ఇష్టంగా ఓ, గ్లాసులు గ్లాసులు తాగేసేవాళ్ళం. అవును. అలాగే అమ్మా, ఉమ్. ఈ దైవాన్ని ఆరాధిస్తే బాగుంటది అనడానికి ఏదైనా ఉంటదా? మనకు నచ్చిన దైవాన్ని అంటే ఏదైనా? మన ఇష్ట దైవాన్ని మనము తప్పనిసరిగా పూజించుకుంటాము. ఉగాది రోజు ఏంటంటే నైవేద్యాలు పెట్టుకుంటారు. మనకి అమ్మవారికి నైవేద్యం పెట్టుకుని అది చాకలి అమ్మాయికి ఇస్తాము. తర్వాత బ్రాహ్మణులకి దానం చేసుకుంటాము. కొంతమంది పూర్ణ కుంభం లో ఏదైనా బంగారము, రాగి, ఇత్తడి, వెండి ఏదైనా కాయిన్ అది వేసి అందులో పసుపు, కుంకుమ, అక్షింతలు అవన్నీ చల్లి తర్వాత అలా పూర్ణ కుంభంతో ఏదైనా బ్రాహ్మడికి దానం ఇచ్చుకుంటారు కొంతమంది. అలా రకరకాలుగా వాళ్ళ ప్రాంతాన్ని బట్టి బట్టి చేసుకుంటారు. ఓకే. అమ్మవారికి నైవేద్యం మాత్రం పెట్టుకుంటారు. ఆహా. ఉమ్. ఇంకా ఎవరిష్టం ఎవరిష్టం వారిది. వాళ్ళది అంతే. దానం అనేది మామూలుగా కూడా పండగల విశిష్ట దినాల్లోనైనా అంటే మన పండుగల రోజు తప్పనిసరిగా ఏదో ఒకటి మనం దానం చేసుకోవాలి. అది కూడా మనం అలవాటు చేసుకుంటే మంచిదే కదా. అవును, ఇప్పుడు అవును, దానం అవును. అనేది దానగుణం మన పిల్లలకి ఎలా అలవాటు అవుతుంది? అవుతుంది. ఎవరికైనా ఏదైనా మనం చేస్తే మన పిల్లలకి అలవాటు అలవాటు అవుతుంది. అలా ఏ పండుగకైనా సరే అక్కడ బ్రాహ్మణుడు కావచ్చు, ఎవరికైనా పెట్టుకోవడం కావచ్చు, అలాగే తప్పనిసరిగా మనం దానం చేసుకోవాలి. అదే అంటే మన ఇష్ట దైవాన్ని మామూలుగా అమ్మవారికి నైవేద్యం అవును, పెట్టుకుంటారు ఉగాది రోజు. తర్వాత ఈ గరగలు ఎత్తడం అంటారు కదా, మా సైడు గోదావరి జిల్లాలో ఈ పండుగ ఉగాది నాడు ఈ గరగలు ఎత్తుతారనమాట. అలాంటివన్నీ కూడా వాళ్ళ వాళ్ళ ప్రాంతాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ ప్రాంత ఆచారం ప్రకారం చేసుకుంటారు. మా సైడ్ పాల పిట్టని చూస్తారమ్మా. అవునా? అంటే ఓకే, ఓకే. అలాగే ప్రాంతాన్ని, ఏరియాని మన బట్టి ప్రాంతాన్ని చేసుకోవడం. బట్టి అట్లా. అమ్మా ఇంకో పాటని. తప్పకుండా. మామిడి కొమ్మ మల్లియరెమ్మ మంతన మాడిన హో, కోయిల కొమ్మ రాచిలుకమ్మ పాటలు పాడినవే, పాటలు పాడినవే. మామిడి కొమ్మ మల్లియరెమ్మ మంతన మాడిన హో, కోయిల కొమ్మ రాచిలుకమ్మ పాటలు పాడినవే, పాటలు పాడినవే. మన్మధరాజు మాధవు వెంట నహికే వచ్చిన హో, సకల చరాచర జాలము వారికి స్వాగతమిచ్చిన హో, స్వాగతమిచ్చిన హో. మామిడి కొమ్మ మల్లియరెమ్మ మంతన మాడిన హో, కోయిల కొమ్మ రాచిలుకమ్మ పాటలు పాడినవే, పాటలు పాడినవే. ఈ ప్రోగ్రాం ద్వారా నేను చిన్నప్పుడు ఎప్పుడో అమ్మ దగ్గర నేర్చుకున్నవన్నీ పాడుతున్నాను నేను. చక్కగా పాడారు. నిజంగా నా చిన్నప్పుడు తెలుసా, ఎన్నేళ్ల క్రితం, ఒక 40 ఏళ్ల క్రితం పాట ఇది. అమ్మ దగ్గర నేర్చుకున్న పాటలు ఇవన్నీ స్టిల్ గుర్తుంది మీకు. చాలా బాగా పాడుతున్నారు. అమ్మా ఆ రోజు పంచాంగం అంటారు కదా, పంచాంగ శ్రవణం. పంచాంగ శ్రవణం ఖచ్చితంగా అందరూ వినాలి అంటారా? అంటే మనకే మంచిది. ఏ పనైనా ఖచ్చితంగా పూజ చేయాలా అంటే చేస్తే మనకే మంచిది. ఎందుకోసం చేసుకుంటాం ఏ పనైనా? మనకి మంచి జరగాలనేది కదా. అలాగే పంచాంగ శ్రవణం కూడా అంతే. అభివృద్ధి కలుగుతుంది, సంపదలు కలుగుతాయి, కార్యసిద్ధి కలుగుతుంది, ఆయుష్ కలుగుతుంది. ఇలా ఇవన్నీ చక్కగా మంచి పనులతోటి మనం మొదలు పెడితే సంవత్సరం అంతా బాగుంటుంది అని మనం అనుకుంటాం.
జరిగి తీరుతుంది. అవును. అందుకని మంచి అన్నీ కూడా ఇలా పంచాంగ శ్రవణం వినడం ఏంటి, ఒకటి దేవుడి పూజ చేసుకోవడం ఏంటి, షడ్రుచులతో కూడిన ప్రసాదం తినడం అన్నీ కూడా ఆ! మనకి మంచి జరగాలి, అభివృద్ధి కలగాలి అని మనం చేసుకుంటాం. రైట్. చేసుకోకపోతే ఏమవుతుంది అని అనుకుంటే ఏం కాదు. కానీ అది మన మన తెలుగు పెద్దవాళ్ళు ఎందుకు సాంప్రదాయం. పెట్టారు? మన అవును. సాంప్రదాయ నయం. కొన్ని పద్ధతులు ఏంటంటే మన పెద్దవాళ్ళ నుంచి మనం నేర్చుకుంటూ మనం తర్వాత పిల్లల్ని తరాలకు నేర్పిస్తూ అందించాలి మనం. అందించాలి. అవును. అందువల్ల మనం అన్ని మంచిగా చేసామనుకోండి, మన పిల్లలు కూడా మనని అనుసరించి అలాగే కదా ప్రతి అవును. అవును. సాంప్రదాయం ఒకళ్ళని అనుసరించి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి పాస్ ఆన్ పాస్ అవుతుంది. అవును. కాబట్టి తప్పకుండా పంచాంగ శ్రవణం వినడం వల్ల నిజంగా మంచి కార్యసిద్ధి కలుగుతుంది. హ్మ్. ఒక క్యూరియాసిటీ, అరే మనకి ఈ సంవత్సరం ఎలా అంటే ఉంది సిటీలో అట్లా అని కూడా. తెలీదు కానమ్మా, ఇంకా ఊర్లో ఆ! పెడతారు మంచిగా ఆ! దాన్ని పెద్దగా. హ్మ్. ఊర్లో అందరూ కూర్చుంటారు. చాలా అవును. బా అవును. చేస్తారది. ప్రతి గుడిలో కూడా పంచాంగ శ్రవణం పెడతారు. నా చిన్నప్పటి నుంచి నేను చూసేదాన్ని హ్మ్. కదా! ప్రతి ఆలయంలో పంచాంగ శ్రవణం అనేది సాయంత్రం పూట అవును. కొత్త చేస్తారు. బట్టలు కట్టేసుకొని అవును. అప్పుడు అవును. గుడికెళ్ళాలంటే అదొక సరదా అన్నమాట. సరదా. ఆ! అవును. అట్లా కూడా ఇంట్రెస్ట్‌గా వెళ్ళేవాళ్ళం. చక్కగా అవును. ఫ్రెండ్స్ అవును. తోటి అవును. కలిసి గాని, అందరితో స్నేహితులతోటి కలిసి అలా తెలిసి తెలియని వయసులోనే ఇవన్నీ చేసినప్పుడు పెద్దయిన తర్వాత కంపల్సరీ చేస్తాం మనం. చేస్తాం. అవును. చెయ్యాలి. చెయ్యాలి కూడా. ఆ! ఆ రోజు కంపల్సరీగా అమ్మ హ్మ్. ఉగాది రోజు పచ్చడి చేసుకోవాలంటారు. పూజ చేయాలి. ఉదయాన్నే తొందరగా లెవ్వాలి. పంచాంగం వినాలి అంటారు. సూర్యోదయానికి ముందు లేవడం మాత్రం పండుగ రోజైనా పాటించాలి. పాటించాలి. ఆ! అమ్మ చైత్ర మాసాన్ని మధుమాసం అని కూడా అంటారు కదా! హ్మ్. సో, ఎందుకంటారు? అంటే మధుమాసం అంటే మధు అంటే తేనె. హ్మ్. తేనెలాగా మన జీవితం కూడా అమృత తుల్యం అవ్వాలని చెప్పి ఇందులో అంతరార్థం. హ్మ్. అందుకని చైత్ర మాసాన్ని మధుమాసం అని కూడా పిలుచుకుంటాం. హ్మ్. దీనికి సంబంధించి ఒక చిన్న పాట ఉంది, పాడనా? పాడండమ్మా. లలిత లలిత పల్లవలవ ఫలకముపై తేన రాసి అంచిత కుసుమాంకురముల కుంచియతో బొమ్మ గీసి వచ్చెనదే మధుమాసం, ఇచ్చెనదే బహుమానం, సుందరతర సుపరిమళ సుమవనమేమీన చేసి, సుందరతర సుపరిమళ సుమవనమేమీన చేసి, కలకంఠ కుహూకల కంఠములో పాట వ్రాసి, కలకంఠ కుహూకల కంఠములో పాట వ్రాసి వచ్చెనదే మధుమాసం, ఇచ్చెనదే బహుమానం, లలిత లలిత పల్లవలవ ఫలకముపై తేన రాసి అంచిత కుసుమాంకురముల కుంచియతో బొమ్మ గీసి వచ్చెనదే మధుమాసం, ఇచ్చెనదే బహుమానం. ఇలా ఇదొక లలిత సంగీతానికి మీకెలా అమ్మా సంబంధించిన లలిత అంటే గీతం. మీకు ఇష్టమా పాటలు పాడడం? ఎలా మారారు గాయనిగా? అయ్యో! అంటే చాలా ఇష్టం ఉండేది చిన్నప్పటి నుంచి నాకు హ్మ్. పాటలు పాడడం అనేది. అమ్మమ్మ వెనకాల ఫస్ట్ తొలి బీజం మా అమ్మమ్మ, తర్వాత మా అమ్మ. హుహు. ఇలా వాళ్ళ నుంచి నేర్చుకున్నారు. ఇంట్లో ఆ! ఏ కార్యక్రమం అయినా పాటలు పాడడం అనేది ఇంకా కంపల్సరీ అన్నమాట. ఆహా! ఏ అకేషన్ అయితే ఆ అకేషన్ కి సంబంధించి అమ్మమ్మ అన్ని పాటలు పాడేది. అలా అమ్మమ్మ ద్వారా అమ్మ గూడా మా హ్మ్. ఇంట్లో అమ్మ కూడా ఏ పండుగలైనా సరే కంపల్సరీ మేము ఇంట్లో భగవంతుడికి సంబంధించిన హ్మ్. కీర్తనలు అవ్వచ్చు అలా పాడుకునేవాళ్ళం. హ్మ్. మామూలుగా కూడా మన ఇళ్లలో చూడండి, పూర్వకాలం ఇళ్లలో ఏ పండుగలైనా సరే అన్ని పాటలతోటి సంబంధం ఉండేది. అవునవును. ఆహ్, ఆహ్, ఆ యొక్క విశిష్టత తెలిపే పాటలు ఇంట్లో ఇప్పుడు పాడుకునేవాళ్ళం. కూడా ఉంది కానీ ఇప్పుడు ఫోన్‌లలో పెట్టేసుకుంటున్నారు అంతే. అవును. నిజంగా కొంచెం నాకదొక్కటి కాస్త బాధనిపిస్తుంది. అవును. ఎందుకంటే మంగళహారతులు గూడా ఫోన్‌లో పెట్టుకుంటున్నారు. పెట్టేసుకుంటారు. చిన్న అవును. మంగళహారతి గూడా అయ్యో! మనం పాడుకోలేమా ఆ! అనిపిస్తూ ఆ! ఉంటుందన్నమాట. అట్‌లీస్ట్ మన ఇళ్లల్లో ఫంక్షన్స్‌కైనా మనం ఒక మంగళహారతి పాడేలాగా ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలని నాకు నేర్చుకోవాలి. చాలా ఇష్టం నాకు. ఒక నేను సంగీత మంగళహారతి ఒకటి అకాడమీ పాడండమ్మా ఒక్కసారి. పాడి ఇనిపించండి. తప్పకుండా. ఆ! నేను సంగీత అకాడమీ రన్ చేస్తున్నానండి. అవునా? సూర్యప్రభ అవునా? సంగీత హ్మ్. అకాడమీ అని మా అమ్మ పేరు మీద నేను గత 30 సంవత్సరాలుగా మోతీనగర్‌లో హ్మ్. సూర్యప్రభ సంగీత హుహు. అకాడమీని నిర్వహిస్తున్నాను. ఆ! కాబట్టి ఒక సంగీత కళాకారిణిగా గూడా నాకెవరైనా అరే!
ఎవరైనా అలా చాలా చోట్ల నేను చూస్తాను అవును. అట్లా రికార్డ్స్ పెట్టుకోవడము. అలాంటప్పుడు అకించిత్ బాధ కలుగుతుందనమాట. అయ్యో! వీళ్ళు ఒక్క పాట పాడేలాగానైనా కొంచెం సంగీతం నేర్చుకుంటే బాగుండు. లేతే బాగుంటది. ఇలా ఎన్నో మంగళహారతులుంటాయి. ఉమ్, అలాంటివి చక్కగా నేర్చుకుంటే బావుంటుంది కదా! ఎందుకు అనిపిస్తుందనమాట ఉమ్, అలా ఉమ్. విన్నప్పుడు. Yes. మంచి మంగళహారతి పాడమని చిన్నది అడిగారు. పాడండి అమ్మా, నేర్చుకుంటారు. అలాగే. జయ జయ హారతి జానకి దేవికి జనక సుపుత్రికి సుగుణ భూషణికి జయ జయ హారతి జానకి దేవికి రాయిన హల్యను రమణిగ చేసిన రాయిన హల్యను రమణిగ చేసిన రఘుకులనాథుని తరుణీమణికి జయ జయ హారతి జానకి దేవికి జనక సుపుత్రికి సుగుణ భూషణికి. ఇలా సీతాదేవి మీద మంచిగా ఇంకొకటి పాడారు. పాడినా ఇంకొక ఇంకోటి చిన్న పాడండి, మంగళహారతి. పాడండి. మంగళం జయ మంగళం మా కనకదుర్గకు మంగళం మంగళం జయ మంగళం మా కనకదుర్గకు మంగళం మంగళం శుభమంగళం మముగన్న తల్లికి మంగళం మంగళం శుభమంగళం మముగన్న తల్లికి మంగళం మంగళం జయ మంగళం మా కనకదుర్గకు మంగళం మా కనకదుర్గకు మంగళం మా కనకదుర్గకు మంగళం. చాలా బాగా పాడారు. ఇలాంటి ఎన్నో సాంప్రదాయమైన మంగళహారతులు, సాంప్రదాయ పెళ్లి పాటలు, ఎన్నో కొత్త కొత్త అన్నమాచారి గీత, ఎన్నో భక్తి గీతాలు, కళ్యాణి డివోషనల్ మ్యూజిక్ అని యూట్యూబ్ లో కూడా నేను ఎన్నో పొందుపరిచాను. ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు చక్కగా అందులో విని కూడా నేర్చుకోవచ్చు. అమ్మా, ఈ చైత్ర మాసంకి మరొక విశిష్టత ఏంటంటారు? అంటే ఒక విశిష్టత అని కాదు, చైత్ర మాసంలో మనకి చాలా విశిష్టతలు ఉంటాయి. ముఖ్యంగా మనకి ఏంటంటే రైతులు కూడా జరుపుకుంటారు ఈ పండుగ. తర్వాత ప్రతి ఒక్కళ్ళు జరుపుకునే పండుగ చైత్ర మాసంలో వచ్చే ఉగాది. చైత్ర మాసంలో ఆకులన్నీ మళ్ళీ కొత్త చిగుళ్ళు వస్తాయి. అందువల్ల ఏంటంటే మనకి ఎక్కడ చూసినా కూడా కొత్త కొత్త చిగుళ్ళతోటి ఆకులన్నీ చిగురిస్తూ ప్రకృతి అంతా కూడా చాలా బాగుంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇలా ఇలా కొత్త కొత్త చిగుళ్ళు తొలగడం అంటే ఏంటి అంటే, మనం మనుషుల్లో కూడా చూడండి, ఏవైనా ఎన్నో లాస్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా లాస్ అయినా మళ్ళీ కొత్త చిగుళ్ళు ఎలా మొక్కకు వస్తాయో మనలో కూడా ఆశలు ఎలా కొత్తగా చిగురింపజేసేలాగా మనం చేసుకుంటూ జీవితం మీద ఉత్సాహంతో ముందుకు నడుచుకుంటూ ముందుకి మనం వెళ్ళాలన్నమాట ఉత్సాహంగా. అది మనం పోలిక అలా చెప్పుకోవచ్చు. ఇంకా అమ్మ, ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకోవాలంటారు? ఫైనల్ గా చెప్పేసేయండి అమ్మ. ఇంకా ప్రతి పండుగ, ఏ పండుగైనా మనం భక్తిగా మాత్రం జరుపుకోవాలి. ఆ భక్తి అనేది అందరిలో లోపిస్తోంది. శ్రద్ధ భక్తులతోటి మనం ఏం చేసుకున్నా అది చక్కగా భగవంతుడు మెచ్చుతాడు, మనం కావాల్సిన వరాలు ఇస్తాడు మనకి. మన పండుగలన్నీ కూడా భగవంతుని ఆరాధనతోనే మొదలవుతాయి కాబట్టి భక్తి శ్రద్ధలతోటి మనం పండుగను జరుపుకోవాలి. రైట్ అమ్మా, మీకు మరోసారి శ్రీ విశ్వవసునామ ఉగాది పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు మీకు కూడా. ధన్యవాదాలు అమ్మా. థ్యాంక్ యూ. నమస్కారం.